దహీ బ్యాంగన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. వంకాయతో కర్డ్ కలిపి చేస్తే ఉంటుంది సామిరంగా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ మనం చెప్పాల్సింది వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు. సో వంకాయతో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ప్రతి ఒక్కరూ తింటారు. కొంతమంది వంకాయ తినలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, కలర్తో పాటు ఎవ్రీథింగ్ అందులో సూపర్ కనబడుతుంది. వంకాయ కూడా ఏగి ఎంత సూపర్ కనబడుతుంది. ప్లెయిన్ పలావ్లోకి, చపాతీ, రోటీ ఎందులో కన్నా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్, మస్ట్ ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక 2 or 3 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. బాగా వేపండి, ఎందుకంటే దానిది పచ్చి అనేది వాసన పోవాలి. బాగా వేపండి. మీడియం ఫ్లేమ్లోనే, మరీ ఎక్కువ వద్దు, బేగా మాడిపోద్ది. సో అలా ఏమొద్దు. అందులో కస్తూరి మెంతి వేసుకోండి. సో ఇది ఏంటంటే ఆ రెండిట్లకి అది పచ్చి వాసన పోవడం వల్ల ఇది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో వేపుకోండి. 1 స్పూన్ చాలు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు కర్డ్ ఒకసారి బీట్ చేసుకోండి. కర్డ్ కలపండి కొద్దిగా. సో చూసారు కదా, ఈ పెరుగులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు వేసి, ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ కారం, పచ్చి కారం వేసి దాన్ని కలపండి. సో ఇలా చేసిన తర్వాత మీకు అందులో ప్రతి కారం, మసాలా ఏది వేసినా సరే అది మొత్తం కలుస్తూ ఉంటుంది. సో చూసారా, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఒకసారి కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇందులో మసాలా వేయద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు మసాలా తింటేనే తిన్నట్టు ఉంటుంది అంటే మాత్రం ఇందాక నేను 3 స్పూన్స్ వేసిన దాంట్లో ఆ కర్డ్లో లాస్ట్లో మీరు స్పూన్ వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. సో ముందుగా నూనెలో ఆవాలు వేసుకోండి. ఆవాలు 1 స్పూను, తర్వాత జీలకర్ర వేసుకోండి. పోపు దినుసుల్లో ఈ 2 వేసుకోండి, ఇంకేమొద్దు. ఎండుమిర్చి 1-2, పచ్చిమిర్చి 1-2, కరివేపాకు వేపుకోండి. సో వేపుకున్న తర్వాత వంకాయ స్లైసెస్ ఇలా కట్ చేసిన వేస్తే ఉంటుంది. కరెక్ట్గా ముక్క ఎగుతుంది, తినాలనిపిస్తుంది. ఎందుకంటే చపాతీ కానీ, పరోటా కానీ, లేకపోతే ప్లెయిన్ పలావ్ రైస్ కానీ, బగారా రైస్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మస్ట్గా ట్రై చేయండి. నేను చెప్పిన ట్రై చేయట్లేదు, మీరు కామెంట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు చాలా డేస్ అంటే చిన్న ఇష్యూ వల్ల నేను రాలేకపోయాను. సో ఇప్పుడు ఈ కర్రీ డిఫరెంట్ కర్రీతో వస్తున్నాను. సో మస్ట్ అంటే మస్ట్గా ట్రై చేయండి. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పడవండి. పెరుగు, వంకాయ ఉంటే చాలు. గుత్తి వంకాయ కూడా మీరు మర్చిపోతారు. కాకపోతే మళ్ళీ చెప్తాను, ఇది ప్లెయిన్ రైస్లో కాకుండా పలావ్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీ, పరోటా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకోండి. కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోండి. బఠానీస్ తెలుసు కదా, చిన్న బఠానీస్ గ్రీన్ పీస్, అవి కొద్దిగా వేసుకోండి. అంతే, ఎక్కువ ఏమొద్దు. ఇది తాజావి అయితే క్యాప్సికమ్ వేసుకోండి, ఎందుకంటే అది ఈ వంకాయ క్యాప్సికమ్ ముక్కతో పాటు తింటే ఉంటుంది. సో బాగా వేగిన తర్వాత చూసారు కదా వంకాయ వేగడం. సో అలా వేగిన తర్వాత అందులో మీరు ఫస్ట్లో వేపి పక్కన పెట్టుకున్న శనగపిండి ఉంది చూసారా, అది ఇందులో వేసుకొని కలుపుకోండి బాగా. మరి వంకాయ అనేది మెత్తగా పేస్టీలాగా అవ్వకుండా చూసుకోండి. నాకు ఎంత కావాలో అలాగే, ఎందుకంటే నేను చపాతీలో కాబట్టి ఎంత కావాలో అంత వేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన వేగి అయిపోయిన తర్వాత పక్కన పెరుగు కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ దహీని తెచ్చి ఈ బ్రింజాల్లో పడేయండి. సో వేసిన తర్వాత కలపండి. చూసారా ఎంత బాగా ఇది అవుతుందో. ఆయిల్ పైకి వచ్చేసింది అనగా అప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సామిరంగా. మీరు నిజం చెప్తే నమ్మరు, చాలా అంటే చాలా బాగుంది. తిన్న తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. మస్ట్ ట్రై చేయండి. నేను మరీ చెప్తున్నాను కదా, ఇది డిఫరెంట్ రెసిపీ, మస్ట్గా ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళతో సహా, ఇంకా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళతో సహా ఇష్టంగా తింటారు. నేనే చెప్తున్నాను. ఆ పెరుగులో పులుపు, ఈ వంకాయ టేస్ట్ అన్నీ కలిపి ఉంటుందండి. అట్ లాస్ట్ పైన అలా చాపింగ్ గార్నిష్, అలాగా కొద్దిగా కొత్తిమీర అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో. నేనే చెప్తాను, మస్ట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చపాతీ, పరోటా, ప్లెయిన్ పలావ్లోకి కానీ, బగారా రైస్ కానీ సూపర్గా ఉంటుంది. రైస్లోకి బాగోదా అంటే వీటిలోకి బాగుంటుంది అని చెప్పిన తర్వాత ఇంక రైస్తో మనకు సంబంధంగా. చూసారా అస్సలు అది చూస్తే ఆ వంకాయ ఇది ఫ్లేవర్ ఎంత బాగుందో. అలా తీసి నోట్లో పెడితే మెత్తగా ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉంటుంది. సో తెలుసు కదా, చాలా రోజుల తర్వాత వచ్చాను. అయినా సరే సబ్స్క్రైబ్ చేయండి ఆర్సీ వంటలు. నేను మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఉండాలి. కామెంట్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ అయితే కాదు, సజెస్ట్ కూడా చేయండి. దేంతో రెసిపీతో డిఫరెంట్ చేయాలన్నా సజెస్ట్ చేయండి.